చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని 45 కొత్తపల్లె గ్రామంలో కాణిపాకం ఎస్ఐ నరసింహుల ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నేరాల నియంత్రణ, మహిళలు మరియు బాలికల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, గ్రామస్తులకు పోలీసులు ఇచ్చిన సందేశం ఏమిటి, కాణిపాకం ఎస్ఐ నరసింహులు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. ఈ పల్లె నిద్రలో భాగంగా పోలీసులు ఆ గ్రామంలో ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమి కనుక్కోవటం, అలానే పోలీస్ తరపున ప్రజలకి ఇవే కొన్ని విషయాలపైన అవగాహన కల్పించాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పల్లె నిద్ర ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకు మెయిన్ 2 విషయాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజా, ఈ రెండింటి మీద ఎక్కువ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎక్కువ సీరియస్ తీసుకుంటున్నారు. దీంట్లో ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, మహిళల పట్ల ఎటువంటి ఎవరైనా ఏదన్నా జరిగితే, ఏదన్నా వాళ్ళ మీద ఏమన్నా చేస్తే, ఏమన్నా నేరాలు మహిళలపైన జరిగే నేరాలపైన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎంత సీరియస్గా ఉన్నారు అనే వాటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఏదైనా మహిళలపైన ఏదన్నా గ్రీవియస్ ఏదైనా నేరాలు చేసినప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేవి అంటే కోర్టు మామూలుగా ట్రైలు మేము కేసు కడతాము, రిమాండ్ పోయే సెక్షన్లో రిమాండ్ చేస్తారు, కోర్టుకు పంపిస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. ఇప్పుడు ఏమంటే ఛార్జ్షీట్ వేసేది కాకుండా ఏదైనా మహిళలపైన జరిగే నేరాలను ఆ కేసును స్పెసిఫిక్గా చేసి ఫాస్ట్ ట్రయల్ చేస్తారు, స్పెసిఫిక్ కోర్టులకు ఇచ్చేసి తొందరగా త్వరితగతిన ఎవరైతే నేరం చేస్తుంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు. సో ఇమ్మీడియట్గా శిక్ష పడితే వానికి భయం ఉంటుంది, రేపు పొద్దున ఆడవాళ్ళ జోడు కానీ, చిన్నపిల్లల జోడు కానీ, ఆడపిల్లల జోడు కానీ అనేది ముఖ్య ఉద్దేశం. అలానే ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వీటిలో ముఖ్యంగా ఈ పోక్సో కేసులు కానీ, ఈ డౌరీ హరాస్మెంట్ కానీ, అలానే ఎవరైనా ఈ యాసిడ్ దాడులు, స్కూల్లో కాలేజీకి పోయే పిల్లల మీద యాసిడ్ దాడులు ఇవన్నీ ఉంటాయి. వీటి మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరైనా ఈవ్ టీచింగ్ చేసినా కూడా ఆడవాళ్ళని ఎవరైనా పోతా ఉంటే మామూలుగా కూర్చొని మనకు సైకిల్ చేయటము, గెస్చర్ చేయటము, కొద్దిగా మాటలు అనరాని మాటలు అనటం ఇవా ఉంటాయి. వేరే వాళ్ళని చెప్పి మనల్ని ఇలా చేయటము అలా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్ మేము యాక్షన్ తీసుకుంటాం, ఇమ్మీడియట్ కేసు రిపోర్ట్ చేస్తాం. అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్ట పరిధిలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మేము చేసే తిరుగుతాము. సో ఇవన్నిటికీ పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ముఖ్యంగా మహిళలు ఎప్పుడైనా కానీ మాకు ఈ సమస్య ఉంది సార్, మాకు ఎలా ఉందంటే ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడానికి 24 అవర్స్ మేము అందుబాటులోనే ఉంటాము. అలానే ఈ గంజా ఎవరైనా కానీ ఈ ఊర్లో నాకు తెలిసి ఈ గ్రామంలో అటువంటివి ఏం లేవు. అలా కాకుండా మీకు తెలుసో తెలియక మీ పిల్లలు చదువుకునే వాళ్ళు, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు బయట ఏదైనా అడిక్ట్ అయిపోయి ఉంటారు, ఏదైనా టౌన్లో ఉంటారు, ఊరికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళని చూస్తేనే అవతారం, వాళ్ళ పరిస్థితి వాళ్ళని చూసిన వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలిసిపోద్ది, ఈ పిల్లోడు దేనికి అడిక్ట్ అయిపోయాడు, ఇలా రాను అందవిహీనంగా తయారైపోయినారు, పండ్లు నీరసించిపోయినాడు అనేది మీకు వెంటనే తెలిసిపోతుంది. అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే మాకు చెప్తే మేము వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఏమైనా మార్పు తెచ్చే పరిస్థితుల్లో తీసుకురాగలుగుతాం. అలానే ఎవరన్నా మీకు తెలుసో తెలియదు ఇక్కడ ఏమన్నా అటువంటి తెచ్చి ఇక్కడికి ఏమైనా యూత్కి అలవాటు చేయటం కానీ, ఊళ్ళో ఏమైనా తెస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళపైన ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వెంటనే త్వరితగతిన వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కేసులు కట్టి రిజిస్టర్ కూడా చేసి రిమాండ్ చేయగలుగుతాము. ఈ గంజా, ఈ క్రైమ్ అగైనెస్ట్ ఈ రెండింటి మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ రెండింటి పైన గంజా తీసుకునే వాళ్ళు కానీ, గంజా అమ్మేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు ఉండకూడదు. ఎందుకురా ఇలా చెప్తున్నారంటే, ఒక మద్యం సేవిస్తే కొద్ది రోజుల్లో ఏదో మత్తులో ఉంటారు. అలానే ఈ గంజా కానీ డ్రగ్స్ తీసుకుంటే వాడు సుమారు ఒక 2-3 రోజులు అదే మైకంలో ఉంటాడు. అలానే దాని నుంచి బయటపడే పరిస్థితి తక్కువ ఉంటుంది. అది ఒక అడిక్షన్ అయిపోతుంది, దానికి బానిస అయిపోతుంది. వాడు అది లేనిదే జీవితం లేదు అనే మాదిరిగా తయారైపోతారు. వాడు ఏమీ తెలియదు, ఇంట్లో ఎవరున్నారు, అమ్మ ఉన్నారా, నాయన ఉన్నాడా, అక్క ఉన్నారా అనేది కూడా పరిస్థితి
తెలియని పరిస్థితిలో ఉంటాడు, లైఫ్లో ఉంటారు కాబట్టి వాడు అటువంటి సేవించినప్పుడు వాడు ఏం చేస్తాడో కూడా వానికి తెలియదు. అది మంచిగా చెడు అనేది కూడా తెలియకుండా నేరాలు చేసేసి ఇబ్బంది పడి కేసులు పెట్టించుకొని వాని వల్ల వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అంటే లేడీస్ను కూడా ఏదైనా బయట చదువుకునే పిల్లలను బయట వాళ్ళు ఎవరున్నా ఇట్లా అలవాటు చేసి అడిక్షన్ చేస్తున్నారని కూడా కొన్ని ఊర్లలో మాకు వచ్చినాయి. అటువంటివి ఏమన్నా కూడా మాకు తెలిస్తే మాకు చెప్తే మేము ఎలా వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా మార్పు తేవాలనేది మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సో ఈ అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అలానే ఇవి రెండే కాకుండా ఫోన్ చేస్తూ ఉంటారు, IVRS కాల్స్ వస్తుంటాయా, పోలీస్ మామూలు మా ప్రభుత్వం తరపు నుంచి మీ స్టేషన్లో పోలీసులు ఈ గంజా పైన అవగాహన కల్పిస్తున్నారా, ఒకవేళ ఉందని చెప్తే పోలీసులు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారా, అలానే మహిళల పైన ఈ అవగాహన సదస్సులో తీసుకుంటున్నారా, అవేమన్నా జరిగితే ఏమన్నా మీకు క్విక్గా పోలీసులు రియాక్షన్ ఇస్తున్నారా అనేది అడుగుతూ ఉంటారు. మీకు వస్తున్నాయి కాల్స్. సో మీ ఇక్కడ ఉన్న పోలీసులు మీకు రియల్గానే నిజంగానే ఇలా అన్ని కల్పిస్తూ ఉంటేనే ఎస్ అని చెప్పండి, లేదంటే మేము బలం చేసి కాకపోతే చెప్తున్నాం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మేము కూడా మాకు ముందు ఇవి చెప్పి ఆ తర్వాత ఇవన్నీ అడుగుతుంటారు చేస్తున్నారు లేదని. మేము అందుకని ప్రతి శుక్రవారం పల్లె నిద్ర పెడతాం. అలానే కాకుండా మాకు ఎప్పుడు టైం దొరికినా ఏదో విలేజ్కి వాళ్ళు ఇక అవగాహన కల్పిస్తూ ఉంటాం, మీటింగ్లు పెట్టి వీటి మీద అవగాహన కల్పిస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా సైబర్ నేరాలు చాలా మట్టుకు మేము కానీ ఇంతకుముందున్న మహిళా పోలీసులు కానీ ఊర్లలో వచ్చి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి, వీటి మీద అవగాహన కలగండి, అవగాహన కల్పిస్తూ ఉంటారు. అయినా మేము ఎంత చెప్తా ఉన్నా కూడా మోసపోయి ఇప్పటికీ మోసపోతూనే ఉంటున్నారు. ఎందుకంటే ఆశ, ఏదో డబ్బులు వచ్చేస్తాయని ఆశ, ఎవరు కానీ డబ్బులు ఊరికేవారు. చాలా వరకు ఏం జరుగుతున్నాయంటే ఆన్లైన్లో లోన్ తీసుకుంటా ఉంటారు, ఏదో అవసరం ఉంటుంది, ఏదో మన పక్కన వాళ్ళు అడిగింటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు, ఏదో నెట్లో ఏదో వాడు వస్తూ ఉంటుంది, పాపప్లు వస్తూనే ఉంటాయి, అది క్లిక్ చేస్తే ఆన్లైన్ లోన్ వస్తూ ఉంటాయి. ఆ లోన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన సెల్లో ఉన్న డేటా మొత్తం పూర్తిగా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల మనం లోన్ తీసుకొని దానికి మనం మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేసి వాళ్ళు కట్టినా కూడా నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనమే కరెక్ట్గా లోన్ తీసుకున్నా వడ్డీతో కట్టేసినా కూడా వాడు ఆపడు. ఎందుకంటే మన డేటా అంతా మన దగ్గర ఉంటుంది, మన ఫోటోలు అంతా మన దగ్గర ఉంటుంది. ఆ ఫోటోలు పట్ట వల్ల వాడు మనల్ని ఆ ఫోటోలు మార్పింగ్ చేస్తాడు, తల ఒకటి పెడతాడు, ఇక్కడంతా బాడీ ఒకటి పెడతాడు, న్యూడ్ ఫోటో తీసుకొని మన తల పెట్టేసి మన ఫోటో క్రియేట్ చేసేసి అందరికి వాట్సాప్లో మిగతా వాళ్ళకి పెడతామని బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు ఇంత డబ్బులు పంపితే కానీ నేను ఈ ఫోటో పెట్టడం ఆపను అనేది చెప్తా ఉంటారు. సో ఇలా బ్లాక్మెయిల్ చేసి మనం ఇబ్బంది పడ్డా కంటే ఆన్లైన్ లోన్లే తీసుకోకుండా ఉంటే మంచిది కదా. కొద్దిగా ఆలోచించాలి. మగవాళ్ళు అయితే కొద్దిగా ధైర్యం చేయగలగాలేమనంటే ఆడవాళ్ళకైతే ఎంతవరకు, మహిళలకైతే ఎంతవరకు ఇబ్బంది ఉంటుందో ఆలోచించండి, ఎంత పరిస్థితి దారి తీస్తుందో ఆలోచించండి. దయచేసి స్మార్ట్ ఫోన్ వాడతానంటే మంచిగా ఉపయోగించండి, కానీ ఇటు చెడు వాటికి ఉపయోగించద్దండి. ఈ ఆన్లైన్ లోన్లు అనేది వాటి జోలికే పోవద్దండి. అలానే మనకు ఫోన్లు చేసి మీకు ఆ లోన్ ఇస్తాం, ఈ లోన్ ఇస్తాం, వడ్డీ తక్కువ ఇస్తారు, ఫస్ట్ ఇంత ఫ్రీ ప్రాసెసింగ్ ఫీకి ఇంత డబ్బులు కట్టండి, మీకు 10 లక్షల లోన్లు ఇస్తాం, ఇవన్నీ చెప్తారు. మన 10,000 అంటాడు, 20,000 అంటాడు, ఏదో ఒకటి చెప్తాడు. మనకు సర్లేని 10 లక్షల లోన్ వడ్డీ తక్కువ అని అంటాం. అవన్నీ బుల్షిట్, అవన్నీ అబద్ధాలు. ఎవడు కానీ ఇవ్వడు. మనం ఏదో డైరెక్ట్ బ్యాంకు పోయినామా, మన దగ్గరే ఉన్నాయి తీసుకున్నామా, పత్రాలు ఏమైనా పెట్టినామా, లోన్ తీసుకోవాలి. కానీ ఆన్లైన్లో వాడు ఫోన్ చేస్తున్నాడంటే వాడు మన దగ్గరే డబ్బులు తీసుకొని మనల్ని మోసగిచ్చేదానికి రెడీగా. ఈరోజు 45 కొత్తపల్లి గ్రామంలో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇక్కడ ప్రజల సహకారంతో ఈ మీటింగ్లో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గాంజా వీటి మీద, అలానే ఈ సైబర్ నేరాలపైన, ఈ రోడ్ యాక్సిడెంట్స్, చైన్ స్నాచింగ్లు వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. వీటిలో ఈ గ్రామ పెద్ద మనుషులు మరియు ప్రజలు అందరూ పాల్గొని మేము చెప్పినట్టు శ్రద్ధగా విని వారికి ఏమన్నా జరిగినా ఈ సైబర్ నేరాల మీద ఎక్కడన్నా ఏమన్నా అనుకోకుండా వాటికి బలైనా ఇమ్మీడియట్గా 1930కి నెంబర్కి ఫోన్ చేయమని కాల్ చేస్తే ఇమ్మీడియట్ స్పందిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఎప్పుడైనా ఎల్లవేళ పోలీసులు అందుబాటులో ఉంటారని వాళ్ళకి చెప్తూ, అలానే వాళ్ళ తరఫున కూడా బాధ్యతగా వాళ్ళ పిల్లలు కానీ కూడా మా చిన్నపిల్లలకి మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వద్దని చెప్పడం, అలానే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అని చెప్పడం, అలానే మద్యం సేవించి బండ్లు తోలొద్దని ఇవి అన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అలానే మేము మా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలకు కానీ చెప్పి పాటిస్తామని చెప్పినారు. అలానే ఎవరైనా ఏదైనా ఊళ్ళో గ్రామస్తులు ఈ గంజా కానీ ఎవరన్నా బానిసైన ఎవరన్నా అమ్మడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంటే మాకు కొద్దిగా
అందరి ముందు కాకపోయినా సీక్రెట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటి మీద మేము ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాంతో వాళ్ళు మేము ఏమన్నా మాకు తెలిసి ఇమ్మీడియట్ చెప్తామని ప్రజలు మాకు చెప్పడం జరిగింది. సో వీటిలో అందరూ పాల్గొన్న ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.